కంపు కొడుతున్న కాంగ్రెస్ బీఆర్ఎస్లు హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు అవినీతితో కంపు కొడుతున్నాయని చెప్పేసి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. కరీంనగర్లో బండి సంజయ్ మాట్లాడారు. కాళేశ్వరం పేరుతో బీఆర్ఎస్ 1,00,000 కోట్లు అవినీతికి పాల్పడితే మూసి పేరుతో కాంగ్రెస్ 1,50,000 కోట్ల దోపిడీకి తెరదీసిందని ఆరోపణలు చేశారు. ఇక మరి ఇక కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు అవినీతి అంటే శుద్ధపూస పార్టీ మీ బీజేపీ ఒకటేనా? ఎన్ని వేల కోట్లు అండి. దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలు మొత్తాన్ని అంబానీ అదానికి అమ్ముకుంటున్నటువంటి పార్టీ మీది కదా. ఈరోజు ఎంతో లాభాల్లో ఉన్నటువంటి బిఎస్ఎన్ఎల్ను టాటాతో పొత్తు పెట్టించింది ఎవరు? రైల్వేని అమ్మాలని ప్రయత్నం చేస్తున్న ఎవరు? పక్క రాష్ట్రంలో ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ను అమ్మాలని ప్రయత్నం చేస్తున్నది ఎవరు? మొత్తం దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తుల్ని ఈరోజు ఇక్కడ ఆర్టీసీ అమ్ముతారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు వీళ్ళు. రైల్వే గురించి ఎందుకు మాట్లాడతలేరు? విమానయాన సంస్థని ఉన్నది ఎవరు? ఎల్ఐసిని అమ్మింది ఎవరు? ఎంతగా మీరు అందులో మీ నరేంద్ర మోడీ వాటా ఎంత, మీ అమిత్ షా వాటా ఎంత? నువ్వు చెప్పులు మోసిన అమిత్ షాకి వాటా లేకుండా పోయిందా? మొత్తం దేశానికి గుజరాత్లో దోపిడీ చేస్తా ఉంటే నువ్వేం మాట్లాడినా మరి ఇప్పటి వరకు? దయచేసి నరేంద్ర మోడీకి సంబంధించిన విషయంలో చేస్తున్న అవినీతి గురించి బీజేపీ పార్టీ మాట్లాడదు. ఈ దేశం మొత్తాన్ని, దేశంలో ఉన్న ప్రభుత్వ సంస్థలు మొత్తాన్ని అమ్ముతా ఉంటే గంపగుత్తగా అంబానీ చేతుల్లో అదాని చేతుల్లో పెడతా ఉంటే వీళ్ళకి సోయి ఉండదు. మళ్ళీ వచ్చి రాష్ట్రాల మీద వాడు ఏడుస్తూ ఉంటారు కాంగ్రెస్ బీఆర్ఎస్లో అది చేసినాయి ఇది చేసినాయి అని. ఎంత అండి వీడు? ఆఫ్టర్ ఆల్ 1,50,000 కోట్లు. నువ్వు ఒక్కొక్కటి అమ్మేది లక్షల కోట్లు కదా. ఒక్క విజయ్ మాల్యా ఈ దేశంలో ఈ ప్రభుత్వ బ్యాంకులకు బకరా కొట్టించిపోయినటువంటి డబ్బు ఎంత? ఒక్క గుజరాత్ రాష్ట్రం నుండి ఈరోజు బ్యాంకులో ఎగ్గొట్టినటువంటి బకాయిలు ఎంత? ఎన్ని వేల కోట్లు? మరి అన్ని వేల కోట్ల ఆస్తులకు సంబంధించిన విషయంలో నువ్వేం మాట్లాడినావు? ఒక్కరోజైనా మాట్లాడినావా? వేల కోట్లు 50,000 కోట్లు 70,000 కోట్లు 80,000 కోట్లు ఒక్కొక్కడు 1,000 కోట్ల రూపాయలను మొత్తం బ్యాంకులకు ఎగ్గొట్టి పోయి విదేశాల్లో ఉంటా ఉంటే వాడు విదేశం పోయిరాక ఈ దేశం ఖాళీ చేసి పోయిరాక వాడి మీద వార్తలు ఉండవు. వాడు విజయ్ మాల్యా ఫోన్ చేసి అయ్యా నరేంద్ర మోడీ నేను చలో దుబాయ్కి వచ్చేసినా, నేను లేదంటే నేను వేరే దేశానికి వచ్చేసినా, ఇక నేను సేఫ్ ప్లేస్లో ఉన్నా, నా మీద వార్తలు చేసేసి నా మొత్తం మూసేసేయంటే వీళ్ళు మూసేస్తారు. ఇక్కడ వార్తలు ఉంటాయి. ఇక విజయ్ మాల్యా రాడు, వాడు కట్టాల్సిన 1,000 కోట్ల రూపాయలు కట్టడు. ఆ బ్యాంకులు దివాలా వేస్తే దివాలా వేసిన బ్యాంకులు ప్రైవేట్గా పెడతారు. ప్రైవేట్ ఏమున్నది? మళ్ళీ అంబానీ అదాని అసలు కొనుక్కోవాలి.